పంటలు బాగా పండి ప్రజలందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండటం కోసం అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం జరిగిందని పిఠాపురం వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ అన్నారు. శ్రీ శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో పిఠాపురం పెద్ద బజారులో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆషాఢ మాసం చివరి రోజైన ఆదివారం నాడు పలు రకాల కాయకూరలు, ఆకుకూరలు, పండ్లతో మహాలక్ష్మి అమ్మవారిని దివ్యంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి అలంకరణలో డ్రై ఫ్రూట్స్తో రూపొందించిన కిరీటం, జడ, వడ్డానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానాధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాస్టర్, దోల్లా అయ్యన్న, మూర్తి తదితరులు పాల్గొన్నారు. మహాసురం ఆ దుర్గముడు అనేటువంటి రాక్షస సంహారం కూడా అమ్మ చేసింది. శతాక్షి వితిమాంతత అనే రూపం కూడా చెప్పబడింది. ఒక రాక్షస సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇవి రెండు అమ్మ చేసినటువంటి రూపమే శాకంభరి అలంకారం. ఈ రెండు ఎన్నో రూపాలతో చేస్తుంటారు, కానీ ఆకలి తీర్చమని మూడవ ప్రత్యేకత కూడా మన శాకంభరి అమ్మవారికి ఉంది. ఇవి మూడు చేసింది కనుక అమ్మ ఈ 3 రోజులు ఈ కాలంలో అందరిలోనూ కూడా ఆషాఢ మాసం చివరికి వచ్చేసరికి మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు పిల్లల్ని ఎలా చూసుకోవాలో 1000 కళతో కనిపెట్టుకుని చూసుకుంటాం అంటాం కదా, అలాగే అనంతమైన నేత్రములతో సహస్ర ఇవి అనంతవాచి శబ్దములు మహాభారతంలో చెప్పినట్టుగా. అది శతాక్షి అనే పదం 100, 1000 అని అర్థం కానే కాదు, అనంతమైన నేత్రాలతో అనంత విశ్వాన్ని తన పిల్లల్ని ఎలా పరిపాలించుకుంటుందో చూసే తత్వమే శతాక్షి మితిమాంతత అనే దాని భాష్యంలో అర్థం చెప్పారు. అందుకని ఇటువంటి నేత్రములతో అమ్మ అందరినీ రక్షించుకునే గుణం కలిగినటువంటి అమ్మ కనుక శతాక్షి అనే పేరుతో అమ్మ పిలువబడుతోంది. ఆమెయే దుర్గమాఖ్యం మహాసురం, దుర్గముడైన రాక్షస సంహారం చేసింది. ఇది కాక శాకంభరీతి విఖ్యాతంతయాస్యాం యహం భువి అని ఆమె స్వయంగా చెప్పి నేను ఇలా వస్తానని చెప్పి అవతరించిన రూపమండి. అందుకని శాకంభరిగా మనం అలంకరించుకోవడం అనూచానంగా వస్తూ ఉంది. పురాణోక్తంగా ప్రసిద్ధిగా ఉంది. ఇది ఒక ఆధారపూర్వకంగా ఉండేటటువంటి రూపమే. దీన్ని అందరూ అంగీకరించవలసిందే. ఈ శాకములు, ఈ కూరలు లోకానికి అందరికీ ఆహారాన్ని, క్షేమాన్ని, ఆనందాన్ని చేకూర్చుగాక అనేటటువంటి తత్వంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పంటలు సుభిక్షంగా పండి అందరి ఆనందంగా ఉండడానికి సంబంధించినటువంటి లోకం కోసం చేసే ప్రక్రియ ఇది. ఒక ఆలయం కోసం మాత్రమే చేసేది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది మాత్రమే కాదు. అందరూ క్షేమంగా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ఆరోగ్యంగా ఉండాలని చేసేటటువంటి ప్రక్రియ ఈ శాకంభరి అలంకారం. దాని ప్రసాదంగా కూడా తర్వాత అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఎంతోమంది విశేషంగా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవగా గత 3 ఏళ్లుగా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం